అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏం జరగబోతోంది? ఈ కేసులో అరెస్ట్ అయి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి చాలా కీలకమైన పరిణామాలు, ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ అడగడం, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వడం, అల్లు అర్జున్ పైన, ఘటన పైన, ఇండస్ట్రీ పైన కొంత సీరియస్గా ముఖ్యమంత్రి మాట్లాడడం, అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ దానిపైన పోలీసులు వివరణ ఇవ్వడం, కొంతమంది నాయకులు మాట్లాడడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ అలా ప్రెస్ మీట్ నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్కు మరోసారి పోలీసులు షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బన్నీ కౌంటర్ ఇచ్చే విధంగానే ఆ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ పోలీసులు సీరియస్ అవుతున్నారు. మధ్యంతర బెయిల్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు అంటూ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు అంటూ పోలీసులు తమ వాదనను వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్లో అల్లు అర్జున్ ఉన్నారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే యోచనలో రేవంత్ రెడ్డి టీం, సర్కార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు అల్లు అర్జున్ టీం కూడా 4 వారాల మధ్యంతర బెయిల్పై ఉన్నారు. లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటూ ఉన్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతోనూ చర్చిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంపై, అసలు అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ నిర్వహించవచ్చా అనే అంశంపై పోలీసులు కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను క్యాన్సిల్ చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు దగ్గరకు పోలీసులు మరోసారి వెళ్ళబోతున్నారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేయండి అని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏం చేయబోతున్నారు పోలీసులు? ఆ దిశగా హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయబోతున్నారా? అల్లు అర్జున్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్ తనని మరింత చిక్కులో పడేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి అందులో ఇండైరెక్ట్గా ఇందులో పోలీసు నిర్లక్ష్యం ఉందంటూ ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో ఒకవైపు పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఎప్పుడైతే బన్నీ ప్రెస్ మీట్ పెట్టారో, బన్నీ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే నిన్న పోలీసులు ఏదైతే ఆల్రౌండప్, ఏదైతే ఇయర్ ఎండింగ్లో పెట్టేటంటే ఆల్రౌండప్ ప్రెస్ మీట్లో భాగంగా ఒకవైపు సివి ఆనంద్ అన్ని వీడియోస్, సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో ఘటన పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి బన్నీ ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు, పోలీసులు ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఏ విధంగా వ్యవహరించారని కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోవైపు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి ఈ విధంగా ఆ రోజు జరిగిన పాయింట్ టు పాయింట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో దానికి కౌంటర్గా ఈవినింగ్ ఆల్ ఆఫ్ సడన్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా కూడా మొత్తం ఇందులో పోలీస్ నిర్లక్ష్యం ఉందంటూ కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. దీంతో ఇప్పటికే పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే దానికి నిదర్శనమై ఒకవైపు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. అందుకు నిదర్శనం ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలే ఆ నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. మొత్తం మీద ఎప్పుడైతే బన్నీ అరెస్ట్ అయ్యారో A11గా ఉన్నటువంటి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. A11 కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు FIR నమోదు చేసి అరెస్ట్ చేశారు A11గా. అనంతరం ఒకవైపు నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడ రిమాండ్ 14 రోజులు విధించారు. కానీ వెంటనే ఎప్పుడైతే రిమాండ్ విధించారో వెంటనే హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారో, క్యాష్ పిటిషన్ కొట్టేసిన అనంతరం వెంటనే మధ్యంతర బెయిల్కి అప్లై చేశారు. మధ్యంతర బెయిల్ వెంటనే వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చిన వెంటనే బన్నీ రిలీజ్ అయ్యారు. కానీ ఒకవైపు ఇది మొత్తం కోర్టు పరిధిలో ఉంది ఈ అంశానికి. కానీ ఈ సమయంలోనే ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఒకవైపు బాధ్యులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడారంటూ ఖచ్చితంగా పోలీసులు హైకోర్టుకు వెళ్ళి దీన్ని ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ క్లిప్ను ఖచ్చితంగా అక్కడ సాక్ష్యంగా పెట్టి
పెట్టి దీన్ని మొత్తం నడిపే విధంగా మన కోరాలో కనిపిస్తుంది. ఒకవేళ హైకోర్టు కాకుంటే ఇంకా సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల వర్సెస్ అల్లు అర్జున్గా మారింది. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చివరికి వచ్చేసరికి కూడా మొత్తం ఈ విధంగా మారింది. దీనిపైన ఒకవైపు ఇటు డీజీపీ కూడా మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం నిన్న ఒకవైపు శాంతి భద్రతలు కూడా ఒకవైపు విఘాతం కలిగించాయని కూడా నిన్న కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర దాడి జరిగింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో దీనిపైన ఏదైతే సంధ్య థియేటర్ ఘటన ఉందో ప్రస్తుతం ఇది ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇటు పోలీస్ శాఖను కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీని కావచ్చు మొత్తం కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన సీరియస్ గా తీసుకుంటామని ఇప్పటికే చెప్పింది. అందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించారు అనే అభిప్రాయంలోనే పోలీస్ శాఖ ఉందా? ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయబోతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన న్యాయవాదుల సూచనతోనే ప్రెస్ మీట్ పెట్టాను అని అంటూ ఉన్నారు. సో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు ఈ ఘటనపై? ఎస్, ఖచ్చితంగా ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడమే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఈ బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ ఉంటుందో దాన్ని రద్దు చేయాలంటూ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అండ్ మొన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి కూడా పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేరు, బన్నీ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నారు. అంటే పోలీసులు కూడా బన్నీ చూడడానికే వెళ్ళారంటే సో ఇండైరెక్ట్గా పోలీసులను కూడా వాళ్ళు తిట్టడంతో వాళ్ళు పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కూడా ఎవరైతే చిక్కడపల్లి ఏసీపీ అయినటువంటి రమేష్ నేను అల్లు అర్జున్ వెళ్ళి ఏదైతే బయట జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా వెళ్ళి చెప్పడానికి వెళ్తున్నా కానీ నన్ను అక్కడికి ఎవరు వెళ్ళనివ్వలేదు అంటూ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. సో వీటిని న్యాయవాదులు చెప్తున్నది ఏంటి నిజంగా అంటే అక్యూజ్డ్ గా ఉన్నారు, మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. సో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అల్లు అర్జున్ అలా మాట్లాడడం ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఆయన వినియోగించుకున్నట్టు అవుతుందా లేదా నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుందా? న్యాయవాదులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా ఒకవైపు మాత్రం నిబంధనలను ఉల్లంఘించినట్లే అని ఒకవైపు చెప్తున్నారు. కానీ బన్నీ మాత్రం నేను న్యాయ నిపుణుల సలహా మేరకే పెట్టానని చెప్తున్నారు. కానీ ఇది లీగల్గా చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్నే ఇప్పుడు ప్రెస్ మీట్ ఉందో దాన్ని క్లిప్ వాడుకొని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయనున్నారు. ఒకవేళ హైకోర్టు కనుక పిటిషన్ కొట్టేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుని కనుక ఆశ్రయిస్తే వాళ్ళు దీన్ని ఏకీభవిస్తే ఖచ్చితంగా మరోసారి ఆల్రెడీ పిటిషన్ మూవ్ చేశారో మూవ్ చేయబోతున్నారా? శిల్ప పోలీసులు పిటిషన్ మూవ్ చేశారో మూవ్ చేయబోతున్నారా? ఎస్, ఈ రోజైనా లేదా రేపైనా ఈ 2 రోజుల్లో కూడా పిటిషన్ మూవ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం అల్లు అర్జున్కి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఒకవేళ హైకోర్టు కనుక తిరస్కరిస్తే వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు. సుప్రీంకోర్టు కనుక దీనికి ఏకీభవిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 4 వారాల మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఈ సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇది లీగల్గా దీనికి చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ అయినప్పటికీ ఆయన పెట్టారు. ఒకవైపు బాబును చూడడానికి వెళ్ళాలంటే లీగల్ ఇష్యూస్ వస్తాయని ఒకవైపు అల్లు అర్జున్ చెప్తున్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం లీగల్ ఇష్యూస్ ఎందుకు రావనేది కూడా ఇది మొత్తం కూడా ఏదైతే బన్నీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అదేవిధంగా ఆ రోజు నిరంజన్ రెడ్డి మాట్లాడినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో మొత్తం వీటినన్నింటినీ కూడా క్రోడీకరించి మొత్తం ఒకవైపు హైకోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం అల్లు అర్జున్కి కీలకమనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ముందు ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం సస్పెండ్గానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ పైన స్పందించడం అనంతరం వెంటనే ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనంతరం ఇంటి దాడి మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తం ఒక్కసారిగా కూడా మొత్తం హాట్ టాపిక్గా మారింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. సో మొత్తం మీద దీనిపైన పోలీస్ శాఖ మాత్రం ప్రస్తుతం సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇందులో పోలీసు నిర్లక్ష్యం ఉందంటూ కూడా బన్నీ ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడంతో దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీస్ శాఖ ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ, ఎందుకంటే ఈ సమయంలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది మంచిది కాదు. అదేవిధంగా ఈ సమయంలో పెట్టకూడదు. దీన్ని మాత్రం కీలకంగా తీసుకొని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళనున్నారు. హైకోర్టులో దీన్ని సంబంధించిన పిటిషన్ కూడా ఈ రోజు లేదా రేపు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్ రైట్ శిల్ప, అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ మళ్ళీ అల్లు అర్జున్ ను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మన శనివారం అల్లు అర్జున్ ఆయన నివాసంలో సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు.
తనను అసాసినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది, తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు. ఆ రోజు జరిగిన గొడవ గురించి, ఆ రోజు జరిగిన తొక్కిసలాట సమయంలో ఏం జరిగిందనే విషయం గురించి వివరించారు. పోలీసులు లైన్ క్లియర్ చేస్తేనే నేను అక్కడికి వెళ్ళాను అంటూ అల్లు అర్జున్ చెబుతూ వచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాట గురించి నాకు మర్నాడు తెలుసు, ఆ రోజు నాకు తెలియదు అని అల్లు అర్జున్ చెబుతూ వచ్చారు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత కొంతమంది సస్పెండ్ అయిన పోలీసు అధికారి కూడా ఒకరు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఆ తర్వాత సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ కూడా చెప్పారు. వీడియో ఫుటేజ్ను కూడా వివరిస్తూ వచ్చారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపడుతున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. అల్లు అర్జున్ అక్యూజ్డ్గా ఉన్నారు. ఆయన ఇంటరిమ్ బెయిల్పై, మధ్యంతర బెయిల్పై ఉన్నారు. 4 వారాల పాటు మధ్యంతర రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు. ఈ సమయంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుందా, లేదంటే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుందా అనే విషయంపై పోలీసులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు హైకోర్టులో ఈ రోజు లేదా రేపు ఒక పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించిన విధానం కిందకే వస్తుందని పోలీసులు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. హైకోర్టును అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలి అని కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కోర్టు పోలీసుల వాదంతో ఏకీభవించినట్లయితే అల్లు అర్జున్కు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బహుశా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద కోర్టులో వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం దీన్ని బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన విధానం కిందకే వస్తుంది. అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ఇలా ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అదే పిటిషన్ మూవ్ చేయబోతున్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా, లేదా పోలీసులు అనుకుంటున్నట్టుగా వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను ఆ రోజు సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ఆ రోజు సాయంత్రం అల్లు అర్జున్ ఏం మాట్లాడారో నేను మీకు చూపిస్తాను. ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను? నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను? అరే మన తెలుగు వాళ్ళు పరుగు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, దట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు. నాకు ఎమోషనల్గా అది 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. అది చేశా. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నా కారు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటా. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు.
అది పోలీసులు కానీ బౌన్సర్లు అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి, it is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను. నేను షాక్ ఇమీడియట్గా నేను బాస్కు ఫోన్ చేశాను, మా బన్నీ వాసుకు ఫోన్ చేసి, వాసు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే, సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మొత్తం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. అరే నేను కష్టపడింది. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.